హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఎప్పుడు చేసే చికెన్ కన్నా ఈసారి వెరైటీగా చేసుకుందాము. చికెన్ త్రిబుల్ ఫై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా కడుక్కొని అందులో కార్న్‌ఫ్లోర్, మైదా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఒక ఎగ్ అయితే వేసేసుకోవాలి. ఎగ్ మంచిగా వేసేసుకున్నాక సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ వేసి మంచిగా కలిపేసుకొని మొత్తం కలిపేసుకున్నాక ఒక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మంచిగా వేసేయాలి. అది మంచిగా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా సిమ్లో మీడియంలో మంచిగా వేగనివ్వాలండి. మెత్తగా మంచిగా మగ్గినాక తీసేసుకోవాలి. తర్వాత అలాగే పక్కన స్టవ్ వెలిగించి ఇంకో పాన్ అయితే పెట్టుకొని అందులో బటర్ అయితే వేసుకోవాలి. బటర్ మంచిగా వేసేసుకున్నాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, మిర్చి అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆనియన్, ఎండుమిర్చి అన్నీ కోసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి. మంచిగా సిమ్లో పెట్టి మంచిగా మగ్గనించి ఆనియన్ కూడా వేసేయాలి. ఆనియన్ కూడా వేసేసినాక మొత్తం వేసేయాలండి. ఇంకా క్యాప్సికము, ఎండుమిరపకాయలు, కారం అయితే ఎక్కువ మనం కారం అయితే ఇంతవరకు వాడలేదు కాబట్టి మనం పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేసుకోవాలి. అంటే కారం తెలియడానికి పచ్చిమిర్చి, అందుకే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కారంగా ఉంటుంది కాబట్టి ఇదండి చిన్నపిల్లలు కూడా తినేయగలరు, అంత మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా హోటల్ లాగానే ఉంటుంది. తర్వాత అయితే అందులో చిల్లీ సాసు, వెనిగర్, సోయా సాసు, టమాటా సాస్ అయితే వేసుకున్నానండి. మంచిగా వేసుకున్నాక అది మంచిగా మొత్తం కలుసుకోవాలండి. గరిటెపెట్టి మంచిగా తిప్పాలి. అది మంచిగా మొత్తం కలిసినాక అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో కార్న్‌ఫ్లోర్ చిటికెడు అంటే కాదు, అర స్పూన్ షుగర్ వేసి వాటర్ మంచిగా కలిపి ఇది అనేది అందులో పోసేసుకోవాలి. పోసేసుకొని వాటర్ కూడా కొంచెం పొయ్యాలి. చికెన్ వేస్తాం కాబట్టి మంచిగా గ్రేవీగా అనిపిస్తుంది. అది వేసేయాలండి. మంచిగా మొత్తం కలిసాక చికెన్ వేసేసుకోవాలి. చికెన్ కూడా మంచిగా మొత్తం కలుసుకోవాలి.